నమస్తే. ఎస్ఎస్ టెక్ తెలుగులోకి మళ్ళీ స్వాగతం. ఇప్పటి వరకు మనం ఏఐ అంటే ఏమిటి, దాని టెక్నాలజీస్ గురించి తెలుసుకున్నాం. ఈ ఎపిసోడ్లో మన జీవితంలో ఏఐ ఎలా పనిచేస్తుందో, అసలు మనం రోజు దాన్ని ఎక్కడ ఉపయోగిస్తున్నామో చూద్దాం. లెట్స్ సీ. స్మార్ట్ ఫోన్లో ఏఐ. మీ ఫోన్లో మీరు చాట్‌జీపీటీ వాడుతున్నారా? ఫోటో క్వాలిటీ ఉండటాని కోసం గూగుల్ అసిస్టెంట్, ఫేస్ అన్లాక్ ఇవన్నీ ఏఐతోనే వర్క్ చేస్తాయి. సో ఏఐ అయితే మనం యూజ్ చేసిన ప్రతిదీ కూడా ఏఐ యూజ్ చేసుకొని వర్క్ అవుతుంటుంది. నెక్స్ట్, సోషల్ మీడియాలో ఏఐ. ఇది ఎలా అంటే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఇవన్నీ మీకు నచ్చిన కంటెంట్ సజెస్ట్ చేయడంలో ఏఐని యూజ్ చేస్తారు. సో మీరు ఏంటంటే ఏదైతే మీరు ఒకసారి చూస్తారో అవే కంటెంట్ మీకు రిపీట్ అవుతుంటాయి. సో దీన్ని బ్యాక్ ఎండ్ ఏఐ చేస్తూ ఉంటుంది. వీడియోలు రికమెండ్ చేయటం, ఏదైనా ఫేక్ అకౌంట్స్ ఉంటే గుర్తించి అవి రిమూవ్ చేస్తుంటాయి. సో ఇవన్నీ ఏఐ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్, ఏఐ ఇన్ షాపింగ్ అండ్ యాడ్స్. మీరు అమెజాన్లో ఒక ప్రోడక్ట్ చూసాక అదే ప్రోడక్ట్ మీకు ఇన్స్టాగ్రామ్లో కనిపిస్తుందా? అదే పర్సనలైజ్ యాడ్ సిస్టమ్. ఏఐ వాడే పనే అదే. సో మీరు ఒక వస్తువుని ఎక్కడ చూస్తే అది ప్రతి దగ్గర మీకు కనిపిస్తూనే ఉంటుంది. అంటే మీ ఇంట్రెస్ట్ దానిపై ఉందని ఏఐ ఆ విధంగా సజెస్ట్ చేస్తూ ఉంటుంది. కావాలంటే మీరు ఒకసారి ట్రై చేయండి. ఇన్స్టాగ్రామ్లో ఒక ప్రోడక్ట్ చూసి దాన్ని ఓపెన్ చేశారనుకోండి, నెక్స్ట్ మీరు ఇంకా ఫేస్బుక్లో ఓపెన్ చేసిన, గూగుల్ ఓపెన్ చేసిన, ఎందులో ఓపెన్ చేసిన ప్రోడక్ట్ మీకు కనిపిస్తూనే ఉంటుంది. మీరు ఎప్పుడైనా గమనించారా? ఒకసారి చూడండి. నెక్స్ట్, ఏఐ ఇన్ ఎడ్యుకేషన్ అండ్ లెర్నింగ్. మీరు చాట్‌జీపీటీతో అసైన్మెంట్స్ చేయించారా? ఏఐ ఇప్పుడు పర్సనలైజ్ లెర్నింగ్ అందిస్తుంది. గ్రామర్లీ, క్విల్బోర్డ్ లాంటి టూల్స్ విద్యార్థులకు బాగా ఉపయోగపడతాయి. సో క్విల్బోర్డ్ అంటే మనకేంటంటే గ్రామర్స్ ఏమైనా ఎర్రర్స్ ఏమైనా ఉంటే అది మనకి క్లియర్ చేస్తుంది. అది చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. సో ఈ విధంగా మనం ఏమైనా తప్పులు రాసినా కూడా గ్రామర్గా ఏఐ అనేది మనకి ఎర్రర్స్ ఉంటే చూపిస్తుంది. సో దాన్ని రికవర్ కూడా చేస్తుంది. నెక్స్ట్, ఏఐ ఇన్ హెల్త్ అండ్ ఫిట్నెస్. వియరబుల్స్ అంటే స్మార్ట్ వాచెస్లో హార్ట్ రేట్, స్లీప్ ట్రాకింగ్, స్టెప్ కౌంటింగ్ ఇవన్నీ ఏఐ మీద ఆధారపడి పనిచేస్తూ ఉంటాయి. సో ఏఐ టుడే హెల్ప్స్ డాక్టర్స్ డిటెక్ట్ డిసీజెస్ ఇయర్లీ త్రూ స్కాన్స్. మీరు అన్నీ చూస్తూనే ఉంటారు. ఇప్పుడు ఏఐతో డాక్టర్స్ ఈజీగా మనల్ని ఏదైనా డిసీజ్ ఉంటే వెంటనే వాళ్ళు ఐడెంటిఫై చేయగలుగుతారు. సో ఆ విధంగా హెల్త్లో కూడా మనకు ఏఐ అనేది ఉపయోగపడుతుంది. నెక్స్ట్, ఏఐ ఇన్ ట్రాన్స్పోర్ట్ అండ్ మ్యాప్స్. సో మీరు చూస్తూ ఉంటారు, మన మొబైల్లో వాడే గూగుల్ మ్యాప్స్లో ఏ రూట్లో ఎంత ఫాస్ట్గా ఉంటుందో కూడా ఏఐ మనకు చూపిస్తుంది. ఇది రియల్ టైం ఏఐ అని ఒక డిపెండింగ్ అయి ఉంటుంది. సో రియల్ టైంగా మనకు పనిచేస్తుంది. ఒక్కోసారి మీరు మ్యాప్ ఉపయోగించుకున్న తర్వాత దానికి ఒక 2-3 వేస్ ఉంటాయి. బట్ అందులో బెటర్ది వే ఏది ఉందో కూడా ఏఐ మీకు చూపిస్తుంది. సో ఇది ఒకసారి మీరు చెక్ చేయండి. మీరు ఎప్పుడైనా ఎవరినైనా అడిగితే ఏఐ అంటే ఏంటి మీరు ఇప్పుడు జీవితంలో ఎగ్జాంపుల్తో చెప్పగలుగుతారు. నెక్స్ట్ మాడ్యూల్లో మనం చాట్‌జీపీటీ, కాన్వా ఏఐ లాంటి టూల్స్ ఉపయోగించి ఎలా పనిచేయాలో స్టెప్ బై స్టెప్ నేర్చుకుందాం. థ్యాంక్ యూ. తప్పక మీకు నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.